వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోపీనాథ్ ఇద్దరు కూతుర్లు ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరిగింది. చక్రాలు ఊడిపోయి డీసీఎంను ఢీకొట్టింది కారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తూ ఉండగా కూడా ఈ పెను ప్రమాదం జరిగింది. గోపీనాథ్ పెద్ద కూతురు అక్షర ఇందులో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరొక వైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం కూడా అక్కడ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇక ఎయిర్పోర్ట్ గచ్చిబౌలి నుండి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తూ ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ కూతుర్లు ఇద్దరు కూడా అదే కారులో ఉండటం జరిగింది. వీళ్ళు ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారుకి 2 టైర్లు కూడా ఊడిపోయాయి. ఇక అదే సమయంలో అక్కడ ఎదురుగా ఉన్నటువంటి డీసీఎంను వెళ్ళి ఢీ కొట్టడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో పెద్ద కూతురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. అక్షర తీవ్ర గాయాల పాలవటం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇక మొత్తం కూడా అంటే ఈ సంఘటనకి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఒకంత షాక్ కి గురి చేసింది ఈ ఘటన. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈ ఘటన మీద, వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు గురించి కానీ కండిషన్ గురించి కానీ? నేను ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరొక విషాదం చోటు చేసుకుంది. ఆయన చనిపోయి దాదాపు 8 నెలల కాలం తర్వాత మరొక అదే ఇంట్లో మరొక ఈ విషాద ఘటన చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతుంది. అయితే నిన్న నిన్న నైట్ 9 గంటల ప్రాంతంలో గచ్చిబౌలి నుంచి ఇటు శంషాబాద్ వైపు నుంచి వస్తున్నటువంటి గచ్చిబౌలి అలాగే శంషాబాద్ మధ్యలో కొంత ఆ ప్లేస్ లో మరి యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అయితే పార్ట్నర్ కార్ లో వీళ్ళు 5గురు వెళ్తా ఉన్నారు. ఆ 5గురులో మరి ముఖ్యంగా ఆ నియంత్రణ తప్పిందా లేకపోతే ఆగి ఉన్న డీసీఎం ని వాళ్ళు గుద్దినారా అనేది ఇంకా మరి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు మరి కొంత మీడియా వార్తలలో మాత్రం కారుకు ఉన్నటువంటి టైర్లు ఊడిపోయి మరి అదుపు తప్పి డీసీఎం ని గుద్దింది అనేది అయితే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మరి సమాచారం అయితే తెలియాల్సింది. ముఖ్యంగా అక్కడ ఈ యాక్సిడెంట్ జరగగానే ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికక్కడే మరి మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. అయితే మాగంటి గోపీనాథ్ కుమార్తె అక్షర పరిస్థితి కూడా ప్రస్తుతం చాలా విషమంగా ఉంది అని అయితే తెలుస్తా ఉంది. ఆమె వెంటిలేటర్ పైన మరి చికిత్స పొందుతుంది. అయితే మరో కుమార్తె దిశిరా కారులో ఉన్నప్పటికీ కూడా మరొక చిన్న స్వల్ప గాయాలతో ప్రాణాల నుంచి బయటపడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది అంతటి కారణం మరి ఓవర్ స్పీడా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆ టైంలో అక్షర పెద్ద కూతురే డ్రైవ్ చేస్తూ ఉందా కారుని? డ్రైవర్ ఉన్నారు మరి ఆ చనిపోయిన వ్యక్తిలో మరి డ్రైవర్ ఉన్నారా ఏంటి అనేది ఇంకా పోలీసులు అయితే డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మనకి ముఖ్యంగా అక్షర గోపీనాథ్ యొక్క పెద్ద కుమార్తె అక్షర ప్రస్తుతం ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రస్తుతం చాలా అత్యంత విషమంగా ఉంది అనేది తెలుస్తా ఉంది. తలకి కొంత మొత్తం కూడా తలకి కొంత గట్టిగా తగిలినట్టు ఉంది. మరి ఆమె 48 అవర్స్ అయితే గానీ మేము ఏమీ చెప్పలేము అంటున్నారు. ఏఐజీకి సంబంధించినటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి మొత్తం వైద్య నిపుణులు అయితే మరి 48 అవర్స్ గడుస్తే గానీ ఏమీ చెప్పలేము పరిస్థితి అంటూ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అత్యంత విషాదకంగా ఆ సమయంలో వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకు ఆ జర్నీ చేస్తున్నారని కూడా ఏమన్నా తెలియటం జరిగిందా? లేదు రేణు, ఇంకా అఫీషియల్ గా అయితే ఎలాంటి మరి పోలీసులు ఎలాంటి నిర్ధారణకి ఇంకా రాలేదు. వాళ్ళు శంషాబాద్ నుంచి ఇటు గచ్చిబౌలి వైపు వస్తున్నారు అనేది అయితే కొంత కన్ఫర్మేషన్ వచ్చింది. సో శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లో ఎవరినో పికప్ చేసుకొని ఇటు వస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. మరి ప్రస్తుతం మరి చూడాలి. వెంటిలేటర్ పైన ఆమె ఉంది ప్రస్తుతం. ముఖ్యంగా గోపీనాథ్ ఈ మధ్య కాలంలో జూన్ 8న గోపీనాథ్ మరణించారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు కూడా అక్షర అండ్ దిశిరా ఇద్దరు కూడా మనం బై ఎలక్షన్స్ లో చూసినాం, చాలా చురుకుగా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఆ బై ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో చాలా చురుకుగా పాల్గొని బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారు.
ఆ ప్రచారంలో భాగంగానే చాలా మందికి దగ్గరైనారు. అంటే అక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా చాలా దగ్గరైనారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ ప్రజలు మొత్తం కొంత ఆందోళనకరంలో ఉన్నారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళకు దగ్గరైనటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ యూత్ కాబట్టి అక్షర దిశిర ఇద్దరు కూడా యూత్. ఏదైతే ఈ బై ఎలక్షన్స్ టైంలో యూత్ ను చాలా అట్రాక్ట్ చేయగలిగినారు. సో ఆ సాన్నిహిత్యం ఉండింది. సో ఇప్పుడు కొంతమంది ఏఐజీ హాస్పిటల్ దగ్గర అసలు ఏ నిమిషం ఏం జరుగుతుందా అనే కొంత ఉద్రిక్తతో అయితే అక్కడ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అంటే అయితే ఉంది. సత్య కొంత సమయంలో ఏమైనా హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా తన ఆరోగ్య పరిస్థితి గురించి? డెఫినెట్ గా ఇంకొక గంట 2 గంటలలో హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్ నుంచి ఒక మరి హెల్త్ బులెటిన్ అయితే మరి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఆమె పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది అని అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఘటన జరిగినప్పుడు అది చాలా స్పీడ్ తో ఉంది కారు, ఫార్చునర్ కారు స్పీడ్ తో ఉంది. ఒక్కసారిగా ఆ డీసేమ్ ను గుద్ది మళ్ళీ పల్టీ కొట్టింది. సో ఆ పల్టీ కొట్టడంతో కూడా మొత్తం ఇదైంది. అందరికీ కూడా చాలా గాయాలైనాయి. సో ఒకరు అక్కడక్కడే అంటే ఆ గుద్దగానే ఒకరు మరి అక్కడ చనిపోయింది డ్రైవరా మరి వేరే వాళ్ళు, ఇంకా అది పోలీసులు అయితే నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒకరు మరణించడం, ఇప్పుడు ప్రస్తుతం అక్షర మరి ఆమె చాలా అంటే ప్రాణాపాయ స్థితిలో ఉండటం, అత్యంత విషమంగా ఉండడం. సో ఇది ఒక మళ్ళోసారి అంటే గోపీనాథ్ కుటుంబంలో సంవత్సరం తిరిగే లోపే ఇట్లాంటి ఘటన జరగడం చాలా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. సత్యం దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఇప్పుడు ఈ విషాదం మాత్రం చూస్తే గనక డెఫినెట్ గా చాలా మంది కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. మాగంటి గోపీనాథ్ చాలా మందికి కూడా సుపరిచితులే. ఆయన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వారికి సుపరిచితులు. అలానే వాళ్ళ మాగంటి గోపీనాథ్ కూతుర్లు ఇటు అక్షర కానీ దిశిత కానీ వీళ్ళు కూడా ఇప్పుడు ఎప్పుడైతే బై ఎలక్షన్స్ వచ్చాయో ఆ సందర్భంలో కూడా వీళ్ళు యాక్టివ్గా ఉండటము, అందరికీ కూడా తెలిసినటువంటి వారుగా వీళ్ళు మారిపోయారు. ఇటువంటి క్షణంలో అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయే సంవత్సరం కూడా కాకముందే ఈ రకమైన ప్రమాదం వాళ్ళ ఇంట్లో జరగటం మరొక విషాదకర ఘటనగా కూడా చూడొచ్చు. కానీ దీంట్లో అక్షర మాత్రం తీవ్రంగా, పెద్ద కూతురు అక్షర తీవ్రంగా గాయపడినట్లు మనకు తెలుస్తుంది. కానీ తన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ తన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పి యూటీవీ తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు చూస్తే కనుక వీళ్ళకి అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు కూడా గోపీనాథ్ తర్వాత వీళ్ళు కూడా తెలిసినటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబానికి ఈ సమయంలో కూడా వాళ్ళు అండగా నిలుస్తూ ఉన్నారు. ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. కానీ 48 గంటలు గడిస్తే కానీ అక్షయ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చెప్పలేమంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆ కారులో ఏంటి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు అయితే వెల్లడించలేదు. కాకపోతే వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఎవరినో పిక్ చేసుకొని వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎవరైనా పిక్ చేసుకొని వస్తున్నారా, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి అంటే వీళ్ళలో ఒకళ్ళు ఎవరైనా ప్రయాణానికి వెళ్ళి అక్కడ నుంచి డ్రైవర్తో సహా వస్తున్నారా అనే విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ దీంట్లో డ్రైవర్ పరిస్థితి ఏంటి, మరి అక్కడ ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది. మరి చనిపోయింది డ్రైవరా, ఇంకెవరైనా గాయాల పాలై చికిత్స పొందుతున్నారా? చిన్న కూతురు దిశితానైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. గాయాల పాలై, కాకపోతే తనకి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది. అక్షర మాత్రం తీవ్రంగా గాయపడటం జరిగింది. ఇందులో ఇక తొందరలోనే తన హెల్త్ గురించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.